Good morning everybody. This is Uppal Srinivasulu. Welcome to our YouTube channel Sri Krishnaveni. In this video I am going to solving the math problems of Grand Test 6 for SGT aspirants. ఈ వీడియోలో మనము SGT aspirants కొరకు మా సంస్థ శ్రీ కృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 6 ఎగ్జామ్లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుందాము. మరి 89th క్వశ్చన్ చూసామంటే రెండు చెట్ల మధ్య దూరం 200 మీటర్లు ఉండేటట్లు 10 కిలోమీటర్ల పొడవు గల రోడ్డు వెంబడి నాటగల చెట్ల సంఖ్య ఎంత అన్నది. ఒక్కొక్క చెట్టుకి మధ్య దూరం ఎంతంట 200 మీటర్లు ఉండాలంట. అలా ఎంత డిస్టెన్స్ వరకు నాటాలంటే 10 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు నాటాలంటే. అంటే ఇక్కడ కిలోమీటర్లు ఉంది, ఇక్కడ మీటర్లు ఉంది. మనం ఏం చేయాలని మొత్తం మీటర్లకి మార్చుకోవాలంటే ఫస్ట్ 10 కిలోమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేసి మనము 10 into 1000 మీటర్స్ అనమాట. అంటే ఎంత అవుతుంది మనకు 10,000 మీటర్స్ అవుతుంది. ఇప్పుడు మనకి చెట్ల సంఖ్య కావాలంటే ఏం చేయాలి? ఈ 10,000ని 200తో డివైడ్ చేయాలి. అంతేనా? రాంగ్ ఇది. ఎందుకంటే ఇలా డివిజన్ చేస్తే ఈ 10,000లో 200 ఎన్ని ఉన్నాయని చెప్పని వస్తాయి, కానీ చెట్ల సంఖ్య రాదు. కాబట్టి ఇప్పుడు చెట్ల సంఖ్య రావాలంటే ఏం చేయాలంటే దీనికి +1 యాడ్ చేయాలి. ఎందుకంటే ఇది 200 తర్వాత ఒక చెట్టు, మళ్ళీ 200 తర్వాత ఒక చెట్టుని ఆడతాం. కానీ స్టార్టింగ్ ఒక చెట్టుని ఆడతాం అనేది మనం మర్చిపోతాము. ఆ 1 ఇక్కడ +1 అని చెప్పి వేస్తున్నాం అనమాట. 2 zeros క్యాన్సల్, 2 1 250 50 +1 ఎంత 51 అనమాట. మనకి ఇచ్చిన ఆప్షన్ లేదంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 90 క్వశ్చన్. ఒక విద్యార్థిని ఒక సంఖ్యను 2/3 చే గుణించమనగా పొరపాటున ఆ విద్యార్థి 2/3 చే భాగించి సరైన జవాబు కన్నా 30 ఎక్కువ చెప్పాను, అయినా ఆ సంఖ్య ఏది అన్నాడు. ఫస్ట్ ఒక సంఖ్య మనకు తెలియదు కాబట్టి ఏమనుకుందాం దాన్ని అంటే ఎక్స్ అనుకున్నాం అనుకోండి. ఏం చేయాలంట? 2/3తో గుణించాలంట. గుణించాలంటే ఏం చేసినారంట? 2/3తో భాగించినారంట. అంటే అర్థం ఏమనకు అప్పుడు x/2/3 అని చెప్పని అర్థం. ఇదేమవుతుంది అప్పుడు మనకి? ఇది 3x/2 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఏమైంది? దీనికంటే ఎంత ఎక్కువ వచ్చింది? 30 ఎక్కువ వచ్చింది. అంటే ఇప్పుడు 30 ఎక్కువ వచ్చిందంటే ఎలా తీసుకోవాలి మనము? 3x/2 - 2/3x ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకోవాలి? 30 తీసుకోవాలి. ఇక్కడ లాజిక్ ఏమంటే ఎప్పటికైనా ప్రాబ్లమ్స్లో మనకు ఎక్కువ లేదా తక్కువ అని చెప్పని వచ్చింది అనుకోండి, ఏమని అర్థం అంటే డిఫరెన్స్ అని చెప్పని అర్థం. అదే ఇక్కడ నేను ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఏమొస్తుంది మనకు? ఎల్సిఎం ఇక్కడ 6 వస్తుంది. నెక్స్ట్ 2 3 ఎంత 9x. నెక్స్ట్ 3 2 2 ఎంత 4x ఈజ్ ఈక్వల్ టు 30. ఇదంతా 5x/6 ఈజ్ ఈక్వల్ టు 30. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు 30 × 6/5. 5 1 5 6 x ఈజ్ ఈక్వల్ టు ఎంత 36. కాబట్టి ఆ సంఖ్య ఏమవుతుంది మనకంటే 36 అనమాట. మరి ఎన్నో ఆప్షన్ మనకంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 91 క్వశ్చన్. పూర్వగామి లేని పూర్ణాంకమును గుర్తించండి. పూర్వగామి లేని పూర్ణాంకమును గుర్తించండి. మరి పూర్ణాంకాలు ఎక్కడి నుంచి మొదలైతాయి మనకు? 0 నుంచి 1 2 3 4 అని చెప్పని ఉంటాయి. పూర్వగామి అంటే ముందు సంఖ్య లేని, అంటే లేకుంటే ముందు అంకె కానీ సంఖ్య కానీ లేదంట. అంటే ఇప్పుడు మనకి 1కి పూర్వగామి ఏమి 0 ఉంది, 2కి పూర్వగామి ఏముంది 1 ఉంది. మరి 0కి పూర్వగామి ఉందా? లేదు. కాబట్టి ఆన్సర్ ఏం చెప్పాలి మనము? 0 ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. కాబట్టి ఎన్నవుతుందంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 92nd. 22 16 34 25 అను సంఖ్యలకు ఏ కనిష్ట సంఖ్యను కలిపినా ఏర్పడు సంఖ్యలు అనుపాతంలో ఉంటాయి అన్నాడు. ఏమేమంటే 22 16 34 25 అన్నాడు. అనుపాతం అంటే అర్థం ఏమనకు? అంత్యంలో లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యముల లబ్ధము అని చెప్పి అర్థం మనకు. ఓకే, అంటే ఇప్పుడు మనకు వీటికి ఏదో ఒక కనిష్ట సంఖ్య కలపాలంట. కలిపితే అవేవైతే అనుపాతంలో ఉంటాయంటున్నాడు. మరి ఇచ్చిన ఆప్షన్ ద్వారా వెళ్దాం, మనకి ఈజీగా అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ 4 అన్నాడు. 4ని యాడ్ చేసినామంటే ప్రతి దానికి 4ని యాడ్ చేసినామంటే నేను లాగిట్ మాత్రం తీసుకుంటా. 6 ఇది 0 వస్తుంది, ఇది 8 ఇది 9. మనకి అంతం లబ్ధం అంటే 6 9 54 4 వస్తుంది. 0 8 అంటే 0 వస్తుంది. అంటే ఇక్కడ రెండు మనకి లాగిట్లు సేమ్ రావు కాబట్టి ఈ 4 అనేది మనకు రాంగ్ అని చెప్పని అర్థం అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ మనం అబ్జర్వ్ చేసినామంటే 3 ఉంది. సెకండ్ ఆప్షన్ తీసి 3 3 3 3 యాడ్ చేసినానంటే ఇది 5 9 7 8. 5 8 40 అంటే 0 వస్తుంది. 9 7 63 అంటే 3 వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగే మనకు. జస్ట్ మనం లాస్ట్ ఇట్ మాత్రం అబ్జర్వ్ చేసినామంటే రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. నెక్స్ట్ ఆ తర్వాత ఏదంటే సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2 2 2 2 థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2 ఉంది. మరి ఈ విధంగా రాసుకున్నామంటే 4 తర్వాత 8 తర్వాత 6 తర్వాత 7 అబ్జర్వ్ చేస్తే
4 7 జా 28 8 వస్తుంది. 8 6 జా 14 అంటే వస్తుంది 8 వస్తుంది. కాబట్టి ఏం చెప్పచ్చు మనము థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. అంటే ఇది రెండు కలపాలి, ప్రతిదానికి 2 అనేటువంటి కనిష్ట సంఖ్యను కలిపితే ఇవేమైతే మనకు అంటే అనుపాతంలో ఉంటాయి. అంటే అర్థమేమో అప్పుడు అంత్యంలో లబ్ధం వచ్చేసి ఏమవుతుంది, మధ్యంలో లబ్ధానికి సమానం అవుతుంది అనమాట. 93 క్వశ్చన్. ఒక రైలు ఒక స్తంభాన్ని 15 సెకండ్లలో మరియు 100 మీటర్ల పొడవు గల ఒక ప్లాట్ఫామ్ను 25 సెకండ్లలో దాటిన ఆ రైలు పొడవు ఎంత? ఫస్ట్ ఒక స్తంభాన్ని దాటిందంట, ఆ తర్వాత ఒక ప్లాట్ఫామ్ దాటిందంట. స్తంభాన్ని దాటిందంటే అర్థం ఏమనకంటే ఆ రైలు తన లెంత్నే దాటిందని చెప్పని అర్థం అంట, అంటే తన పొడవును దాటిందని చెప్పని అర్థం అంట. తర్వాత ప్లాట్ఫామ్ దాటిందంటే అర్థం ఏమనకంటే తన పొడవును, అంటే ఆ రైలు పొడవును ప్లస్ ప్లాట్ఫామ్ పొడవును దాటిందని చెప్పని అర్థం అనమాట. ఇది అర్థమైంది అనుకోండి, ఇది చేయొచ్చు అనమాట. ఫస్ట్ మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదంటే ఫస్ట్ ఒక స్తంభాన్ని 15 సెకండ్లో అన్నాడు, అంటే తన లెంత్ని ఏం చేసింది 15 సెకండ్లో దాటింది అనమాట. లెంత్ని 15 సెకండ్లో దాటింది. నెక్స్ట్ ఆ తర్వాత ఏమన్నాడంటే 25 సెకండ్లోన ఏం చేసినాడు ప్లాట్ఫామ్ దాటినాడు. ప్లాట్ఫామ్ అంటే అర్థమేం మనకు తన లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ ఏం చేసింది 25 సెకండ్లో దాటిందని చెప్పని అర్థం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాగా మనకు ఈ 25 సెకండ్లో తన లెంత్ని దాటిన 15 మినిట్స్ కూడా ఉందనమాట. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 25లో నుంచి 15ని తీసేస్తే ఎంత వస్తుంది 10 సెకండ్స్ వస్తాయి. ఓకే, 10 సెకండ్స్ వస్తే ఈ 10 సెకండ్స్ ఏమైతే మనకంటే ఓన్లీ ప్లాట్ఫామ్ని మాత్రమే దాటిన టైం వస్తుంది అనమాట. ఇది ప్లాట్ఫామ్ మాత్రమే దాటిన టైం వస్తుంది. అర్థమైందా? 15 సెకండ్స్ తన లెంత్ని దాటింది. ప్లాట్ఫామ్ అంటే 25 సెకండ్స్, అంటే అర్థమే మనకు తన లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్ 25 సెకండ్స్ అనమాట. ఈ 25లో ఏం చేస్తున్నాను 15 మైనస్ చేస్తే ఎంత 10 సెకండ్స్, అంటే ప్లాట్ఫామ్ మాత్రం ఏం చేస్తుంది 10 సెకండ్స్లో దాటింది. మన ప్లాట్ఫామ్ లెంత్ ఎంత మనకంటే 100 మీటర్స్ కదా, అంటే ఈ 10 సెకండ్స్కి గాను 100 మీటర్లు దాటింది అనమాట. మరి దాని యొక్క టైం ఎంత లెంత్ దాటడానికి 15 కదా, అంటే ఇప్పుడు 15 సెకండ్స్కి ఎంత అని చెప్పని అర్థమైందా? 10 సెకండ్స్కి 100 మీటర్స్, 15 సెకండ్స్కి ఎంత. ఏం చేస్తాం మనం కంపారిజన్ మెథడ్ 15/10 × 100, 0 0 క్యాన్సిల్ ఎంత 150 మీటర్స్ అనమాట. కాబట్టి ట్రైన్ లెంత్ ఎంత ఉంటుందంటే మనకు 150 మీటర్స్ ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 94 క్వశ్చన్. త్రిభుజంలో ఒక శీర్షం నుండి ఎదుటి భుజం మధ్య బిందువుకు కలుపు రేఖాఖండాన్ని డాష్ అంటారు. ఏమి ఒక త్రిభుజంలో ఏబిసి అనే త్రిభుజాన్ని తీసుకుంటే శీర్షం నుండి ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకి అనమాట, మధ్య బిందువుకి కలిపేటువంటి రేఖాఖండం ఏడిని ఏమంటారని చెప్పంటే ఏమంటారు మనకు తెలిసిన డెఫినేషన్ ప్రకారం అయితే మధ్యగత రేఖ అంటారు అనమాట. ఓకే, అదే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో చూస్తే ఫస్ట్ మధ్యగత రేఖ ఉంది, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గురుత్వ కేంద్రం అన్నాడు. గురుత్వ కేంద్రం అంటే అర్థమేం మనకంటే ఈ మధ్యగత రేఖల మిలిత బిందువుని ఏమంటారంటే గురుత్వ కేంద్రం అంటారు. ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ త్రిదాకరణ బిందువు, త్రిదాకరణ బిందువు అన్న గురుత్వ కేంద్రం అన్న రెండు ఒకటే అనమాట. నెక్స్ట్ త్రిభుజ ఉన్నతి అన్నారు. ఉన్నతి అంటే అర్థం ఏమంటే మనకు హైట్ అనమాట. ఒక త్రిభుజాన్ని ఒక రకంగా తీసుకోవాలి, ఇది హైట్ అవుతుంది మనకు. నెక్స్ట్ సమబాహు త్రిభుజంలో అయితే ఇదనే వస్తుంది, ఇట్లనే వస్తుంది సమబాహు త్రిభుజంలో. కాబట్టి మనకి ఇవన్నీ కూడా అవసరం లేదు. ఏ ఆప్షన్ మనకు రైట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే ఒక శీర్షం నుండి దాని ఎదుటి భుజం యొక్క మధ్య బిందువుకి గీయబడినటువంటి రేఖని ఏమంటారంటే మధ్యగత రేఖ అంటారు అనమాట. నెక్స్ట్ 95 క్వశ్చన్. మొదటి 10 సహజ సంఖ్యల బాహుళకము అన్నాడు. 10 సహజ సంఖ్యల బాహుళకము. 10 సహజ సంఖ్యలు అంటే మనకు 1 2 3 4 5 6 7 8 9 10 అన్నాడు. వీటిలో ఏది కూడా రిపీట్ కాదు కదా, అది రిపీట్ అయితేనే మనకు అది బాహుళకం అవుతుంది. కాబట్టి రిపీట్ కాదు కాబట్టి మనము టక్కని 0 అని చెప్పరాదు. ఏం చెప్పాలి? బాహుళకము లేదు అని చెప్పాలన్నమాట. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్ లేదంటే తాడనమాట. మనకి 0 ఆప్షన్ కూడా ఉంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 0 ఉంది, మన పొరపాటున 0 అని చెప్పరాదు. బాహుళకం దీనికి వ్యవస్థితము కాదు అనమాట. అదే 0 అని చెప్పినామంటే అక్కడ 0 మనకి 1 కంటే 2 సార్లు కానీ 3 సార్లు కానీ అక్కడ రిపీట్ అయి ఉండాలి. ఎక్కడ రిపీట్ లేదు మనకి, సహజ సంఖ్యలు అన్నాడు కాబట్టి 1 నుంచి మొదలవుతుంది మనకు. నెక్స్ట్ 96 క్వశ్చన్. 2x + 3y = 4 మరియు k + 2 × x + 6y = 3k + 2లకు అనంత సాధనలు ఉన్న k విలువ ఎంత అన్నాడు. మరి ఇవి ఏ రూపంలో ఉన్నాయి మనకంటే రేఖీయ సమీకరణాల రూపంలో ఉన్నాయి. ఈ విధంగా అనంత సాధనలు ఉన్నాయి అని అంటే మనకి ఒక కండిషన్ ఉందన్నమాట. ఏదంటే అది a1/a2 = b1/b2 = c1/c2 అని చెప్పి తీసుకుంటాం. మరి ఇవి తీసుకోవాలంటే వీటిని ఏం చేస్తామంటే రేఖీయ సమీకరణ రూపాలతో మనము కంపేర్ చేస్తాం అన్నప్పుడు ఇది ఏమవుతుంది మనకు 2x + 3y - 4 = 0 అవుతుంది. ఇటువైపు వస్తే ఇది k + 2 x + 6y
మైనస్ 3k + 2 = 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి మనకు రేఖీయ సమీకరణాలు ఉంటాయి. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక మనకి a1 a2 అంటే ఏం తీసుకోవాలి మనం ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ తీసుకోవాలి. ఏమన్నాయి 2 ఉంది, k + 2 ఉంది. ఇది a1 ఇది a2. ఇక్కడ ఏం చేస్తానంటే నేను 2 మాత్రం తీసుకుంటా, ఇంకా ఇది అవసరం లేమనుకో. కాబట్టి ఏం చేస్తానంటే a1/a2 అంటే 2/k + 2 అని చెప్పి తీసుకుంటాను. నెక్స్ట్ b1/b2 అంటే y యొక్క కోఎఫిషియంట్స్ అంటే గుణకాలు 3 ఉంది, ఇక్కడ ఇంకోటి ఏది ఉంది 6 ఉంది, అంటే 3/6. దీన్ని సాల్వ్ చేసామంటే k వాల్యూ వస్తుంది మనకి. 3 1 జా 3 2 జా. నెక్స్ట్ k + 2 × 1 ఏమొస్తుంది k + 2. నెక్స్ట్ 2 2 ఎంత 4. k = ఏం రాయొచ్చు 4 - 2. k = ఎంత 2 అనమాట. ఓకే, మనకి ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 97 క్వశ్చన్. గంటల ముళ్ళు 1 నిమిషంలో చేయు కోణం. గంటల ముళ్ళు 1 నిమిషంలో చేయి కోణం అన్నాడు. మనకి టైం తీసుకున్నామంటే గంటల ముళ్ళు చిన్నగా ఉంటుంది, నిమిషాల ముళ్ళు ఎట్లుంటుంది పెద్దగా ఉంటుంది. గంటల ముళ్ళు 1 నిమిషంలో అన్నాడు. యాక్చువల్గా ఇది పూర్తి భ్రమణం చేస్తే ఎంత కోణం ఏర్పడుతుంది 360 degrees అనమాట. మరి పూర్తి భ్రమణం చేయడానికి పడేటువంటి కాలం ఎంత ఇది అంటే 12 hours మనకు. అంటే 12 hours ఎంత 360 degrees అని చెప్పి అర్థం. మనకు కావాల్సింది ఏమి 1 నిమిషం అన్నాడు. కాబట్టి ఈ అవర్స్ని ఏం చేద్దాం నిమిషాల్లో మారుస్తా. అంటే అప్పుడు ఏమవుతుంది 12 × ఒక గంటకి ఎన్ని నిమిషాలు 60 కదా. అంటే ఏమొస్తుంది 12 × 60 అంటే 720 వస్తుంది. 720 minutesకి ఎంత యాంగిల్ ఇది 360 అనమాట. ఇప్పుడు మనకు 1 minute ఎంత ఏం చేస్తాం అప్పుడు కంపారిజన్ అవుతుంది. 1/720 × 360 0 0 క్యాన్సిల్. 36 1 జా 36 2 జా అంటే 1/2. ఇది 0.5 degrees అనమాట. మరి ఎన్నో ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 98th క్వశ్చన్. 5 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 13 సెంటీమీటర్లు భుజాలుగా గల త్రిభుజ అంతర్వృత్త వ్యాసార్థం ఎంత అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు 5 12 13 మెజర్మెంట్స్ ఇచ్చాడు. అవి ఏమైతే మనకంటే లంబకోణ త్రిభుజం యొక్క మెజర్మెంట్స్ అవుతాయి మనకు ఎప్పుడే కానీ. ఏబీసీ అని చెప్పి తీసుకున్నామంటే 5 ఇక్కడ తీసుకోవచ్చు, 12 ఇక్కడ తీసుకోవచ్చు, 13 ఇక్కడ తీసుకోవచ్చు. 13 పెద్దది ఎప్పుడే ఉంటుంది మనకంటే కర్ణంతో సమానం అనమాట. ఇది ఇక్కడ 5 తీసుకున్నా, ఇక్కడ 12 తీసుకున్నా. ఇది మనకి అంతర్వృత్తం అన్నాడు. ఇది అంతర్వృత్తం మనకు. ఈ అంతర్వృత్తం యొక్క వ్యాసార్థం అన్నాడు. మరి వ్యాసార్థం కావాలంటే ఫార్ములా ఏం మనకంటే R = A/S అనమాట. అంటే మీ త్రిభుజం యొక్క వైశాల్యము తర్వాత త్రిభుజం యొక్క చుట్టుకొలతలో సగం అనమాట S అంటే మనకు. అంటే ఏం చేస్తాం ఇప్పుడు వైశాల్యం ఫార్ములా ఏమొస్తుంది మనకు A = ½ × బేస్ అంటే 5, హైట్ అంటే ఎంత 12 అనమాట. 2 1 జా 2 6 జా ఎంత 30 వస్తుంది. 5 6 జా 30. నెక్స్ట్ S వచ్చేసి మనకు A + B + C/2 అని చెప్పి అర్థం కదా. అంటే 3 సైడ్స్ని ఏం చేయాలి మనం సమ్ చేయాలి. 5 + 12 + 13 5/2 17 12 + 5 17 17 + 13 వచ్చేసి 30 30/2 ఎంత వస్తుంది 15 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి మనము R = A/S కాబట్టి 30/15 ఎంత 15 1 జా 15 2 జా ఎంత 2 సెంటీమీటర్స్ అనమాట. మన ఇచ్చిన ఆప్షన్లో ఎన్నవదంటే ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 99 క్వశ్చన్. వృత్త వ్యాసార్థాన్ని 25% పెంచిన దాని చుట్టుకొలతలో మార్పు. ఫస్ట్ ఆప్షన్ 25%, సెకండ్ వన్ 20%, థర్డ్ వన్ 125%, ఫోర్త్ వన్ 50%. యాక్చువల్గా అయితే సింపుల్గా చెప్పొచ్చు, ఆ వ్యాసార్థంలో ఎంత అయితే చేంజ్ ఉంటుందో అదే చేంజ్ చుట్టుకొలతలో కూడా ఉంటుంది. అంటే 25% పెరిగింది కాబట్టి మన చుట్టుకొలతలో కూడా ఏమవుతుంది 25% పెరిగిందని చెప్పొచ్చు. అంటే సింపుల్గా ఏం చెప్పొచ్చు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. కానీ మనకి సాల్వ్ చేసినామంటే ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనకి వ్యాసార్థం ఇచ్చినప్పుడు R వ్యాసార్థం ఉన్నప్పుడు చుట్టుకొలత ఫార్ములా ఏం మనకంటే 2πr కదా. నెక్స్ట్ ఇప్పుడు ఈ Rని ఏం చేసినానంట 25% పెంచినానంట. అంటే ఇక్కడ R1 అనుకుంటా, నేను R1 అనుకుంటే 25% దీన్ని పెంచినానంటే అర్థమేమి R + 25% అంటే 25/100 × R అని చెప్పని అర్థం. అంటే ఏమొస్తుంది R + 0.25 R అని చెప్పి అర్థం. అంటే ఇక్కడ 1 ఉంటుంది, 1 + 0.25 ఎంత వస్తుంది 1.25 R అని చెప్పని అర్థం. ఇది R1 మనకు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు C1 ఏమవుతుంది పెంచితే అప్పుడు 2πr కదా ఫార్ములా అనుకో 2πr1 అని చెప్పి రాసుకోవచ్చు మనము. ఏమవుతుంది అప్పుడు 2πr1 మీన్స్ 1.25
ఆర్ అని చెప్పి రాస్తా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే నేను సపరేట్ చేసుకుంటా. 1.25 అని చెప్పి ఇక్కడ రాసుకుంటా స్టార్టింగ్. తర్వాత 2πr సపరేట్ రాస్తా. 2πr యాక్చువల్ 2πr అంటే అర్థం ఏమనుకో సి అని చెప్పని అర్థం. అంటే C1 = 1.25 ఇంటూ సి. అంటే ఇప్పుడు పెంచితే ఏమైందంటే ఆ సికి వచ్చేసి 1.25 టైమ్స్ అని చెప్పని అర్థము. ఇప్పుడు దీన్ని వాడు ఏమన్నాడంటే పర్సంటేజ్లో మార్చమన్నాడు. మరి ఎప్పుడే కానీ మనం ఒకదాన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేస్తామంటే 100తో గుణిస్తామన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు 1.25 ఏం చేస్తా 100తో గుణిస్తే ఏమవుతుంది, అది 2 zeros ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ వచ్చేసి ఇటువైపు వస్తుంటే 25 దగ్గరికి వస్తుంది. అంటే 25 దగ్గర అంటే అర్థం ఏమనుకోప్పుడు అది 25% ఆఫ్ సి అని చెప్పని అర్థం. అంటే అప్పుడు మనకు చుట్టుకొలత కూడా ఎంత పెరుగుతుంది, 25% పెరుగుతుంది అని చెప్పి అర్థం అనమాట. అంటే ఎన్నో ఆప్షన్ మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 100 క్వశ్చన్ చూసామంటే ఒక కోణం 90 degrees కలిగిన సమాంతర చతుర్భుజాన్ని డాష్ అంటారు. ఫస్ట్ వన్ చతురస్రం, సెకండ్ వన్ రాంబస్, థర్డ్ వన్ దీర్ఘ చతురస్రం, ఫోర్త్ వన్ గాలిపటం అన్నాడు. యాక్చువల్గా మనకు రిలేషన్స్ మనం చెక్ చేసుకున్నామంటే రాంబస్కి నియరెస్ట్గా ఏది ఉంటుంది రిలేషన్ ప్రాపర్టీస్ అంటే చతురస్రం ఉంటుంది. నెక్స్ట్ అట్లే దీర్ఘ చతురస్రానికి రిలేషన్ ఏది ఉంటుంది దగ్గరగా సమాంతర చతుర్భుజం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి సమాంతర చతుర్భుజంలో మనకి ఎదురెదురు భుజాలు సమానము, తర్వాత సమాంతరాలు అనమాట. కానీ దీంట్లో ఒక కోణం ఎంత అంట 90 అయితే ఇలా 90 అయితే ఇది కూడా ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇలా ముందుకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ముందుకు వచ్చేటప్పుడు ఇది ఏమవుతుందంటే ఏం చెప్పచ్చు మనము దీర్ఘ చతురస్రం అవుతుంది. కాబట్టి ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్. నెక్స్ట్ 0.132కు మాత్రమే బార్ యొక్క వ్యవధి ఎంత? వ్యవధి అంటే అర్థమేమి రిపీటెడ్ ఏముంటాయో వాటినే వ్యవధి అంటాం. అంటే ఇది 3.2కు మాత్రమే బార్ ఉంది కాబట్టి ఏం చెప్పచ్చు 3.2 అనేది మనకు వ్యవధి అవుతుంది అనమాట. మరి ఎన్నో ఆప్షన్లో ఉందంటే మనకు అది ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 102 క్వశ్చన్. ఒక విద్యార్థికి ఒక పరీక్షలో 139 మార్కులు వచ్చాయి. అయితే ఆ పరీక్ష పాస్ కావడానికి కనీస అర్హత అయిన 35% మార్కుల కన్నా 36 మార్కులు తక్కువ వచ్చాయి. అయినా ఆ పరీక్ష ఎన్ని మార్కులకు నిర్వహించబడింది? ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చినాయంట 139 మార్కులు వచ్చినాయన్నమాట. మరి పాస్ పర్సంటేజ్ ఎంత అంటే 35% అంట. మరి ఎన్ని తక్కువ వచ్చినాయంటే ఆమెకి 36 తక్కువ వచ్చినాయంట. 36 తక్కువ వచ్చి ఫెయిల్ అయిందనమాట. మరి ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతుందంటే ఏం చేస్తాం మనము 36 రావాలి. ఇంకా 36 వస్తే పాస్ అవుతుంది. అంటే పాస్ మార్క్ ఇది మనకు పాస్ మార్కు. ఇప్పుడు ఏం చేయాలి మనము ప్లస్ చేయాలి. మనం ఎంత 15, 7, 5 అంటే 175 మార్క్స్ వస్తే పాస్ మార్క్ అవుతుంది అనమాట. ఇది పాస్ మార్క్ అంటే దేనికి ఈక్వల్ అవుతుంది 35%కి ఈక్వల్ అవుతుంది. అంటే 35%కి మనకి ఏమని అర్థము 175. మరి ఎన్ని మార్కులకు పరీక్ష నిర్వహించాడు అన్నాడు. మరి ఎన్ని మార్కులు అంటే ఏమర్థం మనము మొత్తం అని చెప్పని అర్థం. మరి మొత్తం అంటే ఏమని తీసుకోవాలి మనము 100% అని చెప్పని తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి మనం 100/35 × 175. 35 1 × 35 5 ఎంత 500 మార్క్స్ అనమాట. అంటే ఆ ఎగ్జామ్ని 500 మార్క్స్కి నిర్వహించారని చెప్పని అర్థం. మరి ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 103 క్వశ్చన్. కొంత సొమ్ముపై 20% రేటు వంతున ఎన్ని సంవత్సరాలలో 3/5 వంతు వడ్డీ వస్తుంది అన్నాడు. మరి ఇక్కడ అసలు మనకు తెలియదు కదా. ఏమనుకున్నామంటే అసలుని P = 100 రూపాయలు అని చెప్పని తీసుకుంటే దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే సంవత్సరానికి ఎంత వస్తుందంటే 20% అన్నాడు. 20% అంటే అర్థమే మనకు 20 రూపీస్ వస్తుందని చెప్పి అర్థం. నెక్స్ట్ ఎంత వచ్చిందంట ఈ పీకి అంటే 100కి 3/5 వంతు ఇంట్రెస్ట్ అయిందంటది. అంటే 5 1 × 5 20 ఎంత 60 రూపీస్ ఇంట్రెస్ట్ కావడానికి ఎన్ని సంవత్సరాల టైం అన్నాడు. అంటే సంవత్సరానికి 20 రూపీస్ ప్రకారంగా ఎన్ని సంవత్సరాలకి 60 రూపీస్ అవుతుంది. అంటే అర్థమే మనకు ఏదైనా కంపేర్ చేసుకోవాలి మనము 20 రూపీస్కి 1 ఇయర్కి అయితే 60 రూపీస్కి ఎన్ని ఇయర్స్కి. అంటే అప్పుడు ఏం చేస్తాం మేము 60/20 × 1 వేస్తాం. క్యాన్సిల్ 2 1 × 2 3 ఎంత 3 ఇయర్స్కి. యాక్చువల్ చెప్తే ఇది నోటి లెక్క ఇది 1 ఇయర్కి 20 రూపీస్. మరి ఎన్ని ఇయర్కి 60 రూపీస్ అంటే అర్థమేమి 20లో 3 వేస్తే 60 అవుతుంది. అంటే ఏం చెప్పొచ్చు 3 ఇయర్స్ అని చెప్పొచ్చు అనమాట. మరి ఆప్షన్లో చూస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లాస్ట్ ప్రాబ్లం 104 క్వశ్చన్ చూసామంటే ఈ విధంగా ఇచ్చాడు భిన్నాలు ఇచ్చి దాన్ని ఏమన్నాడంటే సూక్ష్మీకరించగా వచ్చు విలువ అన్నాడు. మరి ఎలా చేస్తాము యాజ్ యూజువల్గానే నెమ్మది చేసుకుని వెళ్ళాలి. ఇంకా ఎలా అంటే 4 1 × 4 4 + 3 7 7/4 + 8 1 × 8 8 5 + 5 ఎంత 13/8 5 2 × 10 10 + 4 14/8
5 ప్లస్ 1/2. ఇప్పుడు వీటికి ఎల్సిఎం తీసుకున్నామంటే మనం 4, 8, 5, 2కి ఎల్సిఎం తీసుకున్నామంటే 2తో తీసుకోవచ్చు. 2 2 జా 2 4 జా 5 4 అట్లా పెట్టుకోవచ్చు. 2 1 జా. నెక్స్ట్ మళ్ళా 2 1 జా 2 2 జా 5 1, 2 2 జా 4, 4 2 జా 8, 8 5 జా 40. సో ఎల్సిఎం ఈజ్ 40. మనం 40 వేసుకుంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కూడా ఆప్షన్లో మనకు ప్రతి దాంట్లో కూడా 40నే ఉంది కాబట్టి అలానే చేస్తాం. మొత్తం అని చేయాల్సిందే కంప్లీట్గా. ఇప్పుడు ఏమవుతుంది 4 10 జా పోతుంది. 10 7 జా అంటే 70 ప్లస్ నెక్స్ట్ 8 5 జా 13 5 జా ఎంత 65 వస్తుంది. నెక్స్ట్ 5 8 జా 14 8 జా అంటే 112 వస్తుంది. ప్లస్ 2 20 జా 20 × 1 ఎంత 20నే వస్తుంది. ఈ మొత్తం అంతా కూడా మనం సింప్లిఫై చేసినామంటే కంప్లీట్గా ఇప్పుడు 70 ప్లస్ 65 వచ్చేసి 135. 135 ప్లస్ 20 తీసుకున్నామంటే 155 అవుతుంది. 155 మైనస్ 112/40 అని చెప్పి వేయచ్చు. మరి 5లో 2 పోతే 3, తర్వాత 5లో 1 పోతే మనకు 4, 43/40 వచ్చింది. ఇప్పుడు 40తో 43ని డివిజన్ చేసినామంటే 41 జా 43 వచ్చింది. అంటే ఏం చెప్పొచ్చు మనము 13/40 అని చెప్పొచ్చు. ఇదే ఆన్సర్ మనకు. మరి ఎన్నో ఆప్షన్ మనకంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ఇది లెంత్ ప్రాసెస్, నెమ్మది చేసుకొని వెళ్ళాల్సిందే. ఇది మనకి గ్రాండ్ టెస్ట్ 6లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లాసు. మరి నా క్లాసు మీకు నచ్చినట్లయితే ఇఫ్ యు లైక్ మై క్లాస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీ కృష్ణవేణి అండ్ షేర్ మై వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్సో వెల్ విషర్స్. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమంటే ఎవ్రీ వీక్ మా ఇన్స్టిట్యూట్ నందు ఎస్జిటి వాళ్ళ కోసం అని చెప్పని గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తూ ఉంటాము. మరి దాని కాస్ట్ ఎంత అంటే 10 గ్రాండ్స్ వచ్చేసి 300 రూపీస్. మరి ఎవరైనా ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి కాల్ చేసినా లేకపోతే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వచ్చి కూడా మీరు సంప్రదించి కూడా ఈ ఎగ్జామ్స్ మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అండి. అట్లనే ఈ గ్రాండ్ టెస్ట్ 6 సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా అప్లోడ్ చేసి ఉంటాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.